ఈ వీడియో చూసే ముందు ఈ ఒక్క పాటను వినుకునే ప్రయత్నం చేయండి. ఎవరు? పొంగిలేటి నిరుపేదల దేవుడు గుడిలేని రాముడు. ఎవరో కాదు, మన గౌరవ పొంగిలేటి గారు. వీరాది వీరుడు, మామూలు వీరుడు కాదు, వీరాది వీరుడు. ఇక ఈ సారాంశము, ఈ కథ ఒక్కసారి పూర్తిగా వినుకునే ప్రయత్నం చేయండి. ఇక గౌరవ మంత్రి పొంగిలేటి గారు స్కామ్ చేసుకోవడం అనుకున్నాం. ఇన్ని రోజులుగా స్కామ్లో ఇరుక్కుంటూ హరీష్ రావు గారు అయితే ఆయన వెనకాలనే పడ్డాడు, బీఆర్ఎస్ పార్టీ అయితే పొంగిలేటి గారు వెనకాలనే పడ్డారు. పొంగిలేటి చేస్తున్న అవినీతిని ఎక్కడికక్కడ ఎండగొట్టుకుంటూ విత్ ఆధారాలతోటి ఈడీ గారికి సిబిఐ గారికి దర్యాప్తు జరపమని చెప్పినా కూడా ఈరోజు 1% కూడా యాక్షన్ తీసుకోలేదు. అందులో పొంగిలేటి గారి యొక్క రోజు రోజుకి కబ్జాలు, రోజు రోజుకి ఆ యొక్క దందాలు బాగా ఎక్కువైపోయినాయి. అందులో ఈ వారంతో హరీష్ రావు గారు పొంగిలేటి గారిని ఇట్లా వదిలిపెడితే ఆయన చేసిన పని తెలుసా? ఆయన ఇండ్లని ఇస్తున్నాడు కదా, మొత్తం శాంక్షన్ చేస్తున్నట. అయితే పొంగిలేటి గారు ఓ విషయంలో ఒక మహిళ గారికి ఇంద్రమేణులు శాంక్షన్ చేసినట్ట. ఆ మహిళా కుటుంబం ఎట్లాంటిదో ఒక్కసారి మీకు చెప్తా వినండి. తినడానికి బిర్యానీ ఉన్నంత పేదరికం, ఈరోజు ఎక్కడైనా పోవాలంటే అతి కష్టంగా బెంజి కార్లో తిరిగేంత పేదరికం, ఈరోజు తలుచుకుంటే ఏటీఎం నుంచి లక్షలు తీసుకునేంత పేదరికం ఓ కుటుంబంలో ఉంటే అటువంటి పేదరికం కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదట. వాళ్ళ కొడుకు లండన్లో జాబ్ చేసేంత పేద బిడ్డ, వలస కూలిపోయింది అన్నట్టు, వలస కూల పేద బిడ్డ, నిరుపేద కుటుంబం. వాళ్ళ చిన్న కొడుకు ఓ పెద్ద ఛానల్కి హెడ్ అట, నిరుపేద ఛానల్, చాలా పేద ఛానల్. అయితే ఇంత పేదరిక కుటుంబానికి పొంగిలేటి గారు వీళ్ళు బతుకుడు చాలా కష్టంగా ఉందని చెప్పి ఆయన ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండట. భలే ఉంది కదా స్టోరీ. నేను ఎప్పుడు కన్నా ఇక వింటే భలే ఉంటుంది. మీరే వినండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఏదైనా ఉంటే ఇక చూడండి కథ. ఎందుకంటే మనం పిల్లలు మాకు నేను మా వారికి నేను రెండో మా పిల్లల బాబు లండన్ వెళ్ళాడు, పెద్ద బాబు రాజకీయంగా చాలా నడుస్తుంటారు. ఒక పెద్ద పాప, చిన్న పాప డిగ్రీ చేసింది, జాబ్ చేస్తుంది. ఇప్పుడు మీ వల్ల మేము ఇల్లు కడుతున్నాం, ఇద్దరు పథకం కింద ఇల్లు కడుతున్నాం. ఇంకా ఎన్నో పనులు చేయాలి, ఈ ప్రభుత్వం ఇలాగే నడవాలి అని కోరుకుంటున్నాము. నమస్కారం. సంతోషం, సంతోషం, తృప్తి. పొంగిలేటి గారు చాలా తృప్తి. ఎంత తృప్తి అంటే ఆయన ముఖాల్లో చూశారు సంతోషం. అబ్బా, ఆ పేద కుటుంబాన్ని ఆదుకున్నంత ఎవరు ఆదుకోలేకపోదాకా. హర్షసాయి వీడియోలు చూసారా మీరు? హర్షసాయి ఎంత బాగా పేద ప్రజలకు డొనేట్ చేస్తూ ఉంటాడో అతన్ని మించిపోయింది అన్నట్టు. హర్షసాయిని మించిపోయిన హెల్పింగ్ నేచర్ అంటారు దీన్ని. హర్షసాయి కన్నీళ్లు పెట్టుకునేంత గొప్ప పేదరిక కుటుంబాన్ని ఆదుకున్న, గొప్ప మానవత్వాన్ని చాటుకున్న ఏకైక మనిషి ఉన్నారా అంటే ఈరోజు పొంగిలేటి గారు మాత్రమే, గౌరవ పొంగిలేటి గారు మాత్రమే. మీకు ఒక ముచ్చడి చెప్తా. ఎట్లాంటి ముచ్చడంటే ఇదే కథని ఒక రకంగా వల్లించుకునే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు కట్టించారు. ఏం చేశారు? కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కట్టించారు. గుంట భూమి, గుంట దాకేందుకు గజం భూమి లేని వాళ్లకు ఒక ల్యాండ్ని కేటాయించి అక్కడ ఇండ్లు కట్టించి పావుల పైసా కూడా ఖర్చు కానియకుండా విత్ ఆధార్ కార్డు జిరాక్స్లకు కూడా పైసలు ఖర్చు కాకుండా కేసీఆర్ గారు నిరుపేద కుటుంబానికి కూడు గూడు నీడ లేని వారికి కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి మరి అందులో గౌరవంగా డప్పులతోటి, భజంత్రీలతోటి, పూలతోటి, సత్కర్యాలతోటి, పూజలతోటి, పాండితుల యొక్క వేద మంత్రాలతోటి ఆ డబుల్ బెడ్రూమ్లో ఆహ్వానించేలా చేస్తే ఆ పేదలు ఆ విధంగా ఆదుకుంటే ఈరోజు పేదలేమో మురికి కుంటల్లో పడుకుంటున్నారు. ఈరోజు పేదలు ఇండ్లు కట్టుకొని, ప్రభుత్వ భూముల ఇండ్లు కట్టుకొని ఉంటే బుల్డోజర్లు పెట్టి కూల్చుతా ఉన్నారు. ఈరోజు ఏటునగర్ అడవుల్లో, ఆదిలాబాద్ అడవుల్లో, ఈరోజు ఆసిఫాబాద్ అడవుల్లో, ములుగు జిల్లాల్లో ఈరోజు ఏం జరుగుతూ ఉంది? నిరుపేద గిరిజనులు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఎండలో మొగ్గిపోతా ఉంటూ వానాకాలం వస్తే పాములు చంపుకుంటూ, చలికాలం వస్తే ఆ చలికి ఎముకలు కొరికే చలికి వాళ్ళు తీవ్ర ఇబ్బంది పడతా ఉంటే పెంకుటిల్లులు, పూరి గుడిసెలు, గడ్డి ఇల్లు కట్టుకుని వాళ్ళు బతుకుతా ఉంటే పొంగిలేటి గారు ఈరోజు ఓ నిరుపేద కుటుంబంలో ఒక డాక్టర్ ఉన్నారు, ఒక లండన్లో జాబ్ చేస్తా ఉన్నాడు, ఒక అబ్బాయి ఏమో ఛానల్ నడుపుతుండు, ఇంకో అబ్బాయి ఏమో రాజకీయంగా తిరుగుతుండు.
అట్లాంటి నిరుపేద కుటుంబానికి ఈ పొంగులేటి గారేమో ఇండ్లు ఇస్తూ ఉంటారు. ఏమి ఇస్తూ ఉంటారు? ఇండ్లు ఇస్తూ ఉంటారు. ఇది మన ప్రజాస్వామ్యం, ఇది మన లౌకికత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది రేవంత్ రెడ్డి తెచ్చిన మార్పు, ఇది ఈరోజు పేదలకు దక్కుతున్న న్యాయం, ఇది ఈరోజు ఉన్నోళ్ళకు దక్కుతున్న అన్యాయం, ఇది ఏంది ఇది? అందులోని వెలుగుమాట్ల ప్రజలు, ఖమ్మం ప్రజలు 60 ఎకరాల్లో భూదాన్ భూముల్లో పట్టా భూముల్లో ఇండ్లు వేసుకుంటే వాళ్ళ ఇండ్లు కూలుస్తారు, కానీ వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యరు. ఈరోజు హైడ్రా విషయంలో ఇండ్లు కూలుస్తారు, కానీ వాళ్ళకు మాత్రం ఇండ్లు ఇయ్యరు. ఏందబ్బా ఇది? డ్రామాలా, నాటకాలా, ఏంది ఇది? పేదోడు కనిపించడం లేదా మీ కంటికి? పేదోడనే ముచ్చట రావట్లేదా? మీకు తెలియకుండా మా ఛానల్ చూడండి అయ్యా. ఈరోజు మేము వీడియో చేస్తే మా మీద కేసులు పెట్టేంత దమ్మున్న మీకు ఈరోజు పేదోళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి ఇల్లు కట్టే సాధన కాదా? మొన్ననే కదా టెలికాస్ట్ చేస్తే సీతక్క నియోజకవర్గంలో శాంతినగర్ అనే ఊరిలో తాగడానికి మంచిది లేదు, ఉండడానికి సరైన ఇండ్లు లేదు. అలా ఎండలో ముక్కుకుంటూ చలిలో చస్తుంటూ వానలు తడుచుకుంటూ వాళ్ళు బతుకుతా ఉంటే ఈరోజు ఆ ఇండ్లు తీసుకోవడానికి సీతక్క కూడా సోయలేదు. ఆ ఇండ్లు ఇవ్వడానికి ఈరోజు పొంగిలేటి గారిని నియమించారు, ఆ పొంగిలేటి గారికి కూడా సోయలేదా? ఏంది ఇది? ఇది ప్రజాప్రభుత్వమా? దీన్ని ప్రజాప్రభుత్వం అంటారా? మా తెలంగాణ యాసలో అయితే దాని మంచి పేరే ఉంటుంది, మరి మంచి పేరే ఉంటుంది. నేను అందుకనే చెప్తున్నా, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మారండి, ఇకనైనా మారండి. ఈ యొక్క రెడ్ల సామ్రాజ్యం ఏం చేస్తుందంటే ఉన్నోళ్ళకి మాత్రమే ఇండ్లు ఇచ్చుకుంటుంది. పొంగులేటి రెడ్డినే, రేవంత్ రెడ్డి రెడ్డినే, అందరు కలిసి రెడ్డి సామ్రాజ్యమే ఉంది. ఏం చేస్తూ ఉన్నారు? రెడ్ల వ్యవస్థకు గొప్ప చేసుకుంటున్నారు. ఇల్లు లేదట. ఆ లండన్లో చదువుకునే వాళ్ళకి ఇల్లు ఉండదా అబ్బా? డాక్టర్ జాబ్ చేసేటోళ్ళకి ఇల్లు ఉండదా అబ్బా? రాజకీయాలు చేసేటోళ్ళకి ఇల్లు ఉండదా? ఫామ్ హౌస్ అడిగినట్టున్నారు. నాకు తెలిసి ఇందిరమ్మ ఇల్లుని ఫామ్ హౌస్గా మలుచుకోవడానికి అడిగినట్టున్నారు. ఇది వ్యవస్థ, ఇది వ్యవస్థ. ఇప్పటిదాకా నేను కూడా చెప్తా ఉన్నా, నాకు కూడా స్టిల్ ఇప్పటిదాకా మా ఇంటి పరి చూసుకోండి, ఇప్పటిదాకా నాకు కూడా ఇల్లే లేదు, రేకుల్లోనే నివసిస్తూ ఉన్నాం. ఇట్లాంటి నాకు ఏమో నేను కోరుకుంటలేను, కానీ నాకన్నా ఇంకా దీనమైన స్థితిలో ఉన్నారు. పరదలు కట్టుకొని, తాటాకులు కప్పుకొని, గడ్డి కప్పుకొని అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అబ్బా. వాళ్ళని పట్టించుకోండి, వాళ్ళ గురించి ఆలోచించండి. అట్లాంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వండి. ఈరోజు ఒక్క ఇల్లు ఇస్తే ఎందరో మంది బతుకుదామని చూస్తున్నారు, ఎందరో మంది. ఒకటే ఒక్క ఇల్లు. ఈరోజు కాంగ్రెస్ చిన్న కార్యకర్త ఉంటే చాలు, వానికి ఇల్లున్నా కూడా ఫామ్ హౌస్ కింద ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నారు. ఇది అందుకనే నేను చెప్తున్నా, ప్రజలు దయచేసి ఆఖరి టైంలో మోసపోకండి. మళ్ళొకసారి ఇండ్లు చాలా మందికి రావాల్సింది. నేను దాని మీద పూర్తి స్థాయిలో గొప్ప ఉద్యమమే చేపడతా. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏకులా కాదు మేకులా తయారవ్వకుండా చూడండి. ఆ రోజును తీసుకొస్తా. లబోడిబోని మొత్తుకోవాలి ప్రభుత్వ పెద్దలు, అదొక్కడే మిగలాల.